హాయ్ ఫ్రెండ్స్, అందరికీ టీ తాగిరా, టిఫిన్ చేసిరా? నేనైతే టీ తాగిన. ఇక అన్నం కూర అయితే అయ్యింది. కాలేజీకి అయితే పోయింది. ఇక చూడండి ఫ్రెండ్స్, మరి రాదర డబ్బా కాడ బట్టలు చేసేసరికి 9 అయ్యింది. 9 గంటలకు పోయి అయితే నగర్లో గిడ మార్కెట్ పడుతుంది. కూరగాయలు అయితే తెచ్చిన. ఏం లేవు కదా ఇంట్లో కూరగాయలు అయితే తెచ్చి ఇక మార్కెట్లో అయితే దోసకాయలు అయితే ఇక మంచిగా ఇచ్చిర్రు. 30 రూపాయల కేజీ అన్నాడు, 40 అన్నాడు, కానీ 30 లెక్క ఇవ్వమన్నా. 30 రూపాయల కేజీ లెక్క 2 కేజీల దోసకాయలు తెచ్చిన. ఇక టమాటాలు 40 అన్నాడు. ఇది ఒక 30 రూపాయల కేజీ లెక్క 2 కేజీల టమాటాలు తెచ్చిన ఫ్రెండ్స్. మరి ఇక దొండకాయలు కూడా 30 రూపాయల కేజీ అన్నాడు. ఈ ఒక కేజీ తెచ్చిన. హాఫ్ కేజీ వండిన ఇయ్యాల దొండకాయ కూరనే మాది. ఇక గోకరకాయలు హాఫ్ కేజీ 20 రూపాయలు. ఇక మార్కెట్కి అయితే పోతే జర మంచిగానే వస్తాయి. ఇక షాపులను అయితే వాళ్ళన్న రేటుకే కొనుక్కోవాలి. మార్కెట్కి పోతే ఒక కాడ కాకుండా ఒక కాడ అయితే మంచిగానే ఇస్తారు. ఇక పొద్దుగాలనైతే వంట చేయాలి కాబట్టి ఆ కూరగాయలు అయితే తెచ్చిపెట్టుకోవాలి. ఇక వారానికి సరిపోను కూరగాయలు తెచ్చిపెట్టుకుంటేనే పొద్దున్నే లేవగానే వంట చేస్తే ఎక్కడ వాళ్ళు అక్కడ పోతారు ఫ్రెండ్స్. మరి నాకు కూడా పని అవుతుంది. నేను తొందరగా డబ్బా కాడికి వెళ్ళిపోవచ్చు. మరి చూసిరా, ఇక కూరగాయలు అయితే వారానికి సరిపోని తెచ్చుకున్నా. ఇక ఎవరైనా కానీ సిటీలో ఉన్న వాళ్ళు వారానికి సరిపోని తెచ్చుకుంటారు కదా. ఎందుకంటే పిల్లలు స్కూల్లో పోతారు, మీ వాళ్ళు డ్యూటీలో పోతారు కాబట్టి అన్నలు ఎవరైనా వారం నాడే తెచ్చుకొని వారానికి సరిపించుకుంటారు. ఇంకా వారం రోజులు చేసుకున్నాక సండే వస్తే సండే రోజు చికెన్ తెచ్చుకొని మళ్ళీ మార్కెట్లో కూరగాయలు తెచ్చుకుంటారు. ఇక సిటీలో అయితే ఇక ఇట్లా చేసుకుంటారు ఫ్రెండ్స్. ఊళ్ళల్లో అయితే ఇక అప్పటికప్పుడు ఎవరైనా ఎత్తుకొని వస్తే తీసుకుంటారు, వండుకుంటారు. సిటీలోనైతే ఇక ఇట్లా చూసిరా. మరి ఈ కూరగాయలకైనా కానీ రాత్రి 250 రూపాయలు అయినాయి ఫ్రెండ్స్. మరి నేనేనంటే గవిట్లకే గన్నేనా అంటుండు మా ఆయన. అయితే ఒకరోజు దేడు తెచ్చినట్లకి అంటాడు. చూసిరా, మొగోళ్ళకి తెచ్చే మొగోళ్ళకైతేనే తెలుస్తుంది ఫ్రెండ్స్. దేని మొగోళ్ళకు ఇది ఎంత అయింది అది ఎంత అయింది అనేది తెలియదు వాళ్ళకు. ఎందుకంటే వండంగానే పెట్టుకర తింటా అంటారు. అంతేగాని దీనికి ఎంత అయింది దానికి ఎంత అయింది అని వాళ్ళకి తెలియదు. తెస్తే తెలుస్తుంది. అందు గురించి నేను తెచ్చిన కాబట్టి నేను చెప్పిన ఆయనకు. ఓకేనా, బాయ్. మరి ఇక మీ వాళ్ళు తెచ్చిన వాళ్ళకైతే వాళ్ళకి అర్థమవుతుంది, తేని వాళ్ళకైతే ఏం అర్థం కాదు. బాయ్. మరి డబ్బా కాడికైతే పోవాలి ఇక.